తెలుగు సినిమా ఫిల్మ్ అవార్డులు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన అవార్డులని పురస్కారాలను ప్రకటించారు. సరే, ఇదేదో ఫిల్మ్ఫేర్ అవార్డుల రేంజ్లో దానికి ఒక లోగో ఇవన్నీ తయారు చేసి ఇచ్చారు. ఒక కార్పొరేట్ కల్చర్ ఒకటి కనపడింది అందులో. దాని పక్కన పెడదాం. అయితే ఇందులో మాట్లాడిన వక్తలు ఈ దేబరింపులను చూస్తేనే నాకు అభ్యంతరకరంగా అనిపించింది. ఇన్ని రోజులు ఎక్కడో ఒక చిన్న డిమాండ్ లాగన్నా ఉండేది. ఇప్పుడు పోయి దయచేసి ఆంధ్రప్రదేశ్లో కూడా దయచేసి నంది అవార్డులు ఇవ్వండి అనటం. ఈయన మెగాస్టార్ చిరంజీవి గారు దాన్ని ఎక్కడే తీసుకెళ్లారంటే యువతకి ఉపాధి కలుగుతుంది అన్న రేంజ్లో మాట్లాడటం ఏంటో నాకు అర్థం కాదు. నంది పురస్కారాలు ఇస్తే యువతని ప్రోత్సహించినట్లు, తద్వారా ఉపాధి పెరుగుతుందంటే నాకు అర్థం కాలం. మరి ఆ మాటగా ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది. మరొక వైపేమో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా పొరుగున ఏపీలో కూడా నంది అవార్డులు ఇవ్వాలి. ఈ సిఫార్సులు ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఇవ్వనంత మాత్రాన సినిమా ఇండస్ట్రీ ఏమైనా సినిమాలు తీసే మానేసిందా, గొప్ప కథా చిత్రాలు రావడం మానేసిందా, గొప్ప బడ్జెట్ సినిమాలు ఏమైనా ఆగిపోయాయా? వాళ్ళకి ఏంటంటే నాకు తెలిసి అక్కడ ఒక ఈగో ఇష్యూ ఉన్నది. మేము ఎంత చెప్పినా కూడా పరిశ్రమ వాళ్ళందరూ వచ్చి కలవకపోవటం ఏంటి అని చెప్పేసి ఈ సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లకు సంబంధించి మాత్రం అడుగుతున్నారు. ఇది కాదు, ఇలా ఒకళ్ళకొకళ్ళకి వస్తే కుదరదు, మీరు సంస్థాగతంగా రావాల్సిందే, త్రూ ప్రాపర్ ఛానల్ విండో ద్వారా రావాల్సిందే అని అన్నా కూడా ఎవడు పట్టించుకోవట్లేదు. సినిమా టికెట్ల రేట్లు పెంచడాన్ని కూడా నేను మానేశాను, నా సినిమా టికెట్లకి అడగట్లేదు, ఇవ్వట్లేదు అంటే సినిమాల బజ్ లేనప్పుడు ఎవరేం చేసినా ఉపయోగం లేదు. పైగా అదొక నెగిటివ్ అంశంగా కూడా పరిణమించింది ఈ మధ్యకాలం. చాలా ఎక్కువ రేట్లు పెట్టారంట అనగానే సంథింగ్ మనకి తెలియకుండానే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇది 2-3 ఏళ్ళ నుంచి మనం చెప్తున్నా ఎవరికి ఆనలేదు, ఇప్పుడు ఆంతం మెల్లి. ఈ టైంలో నంది పురస్కారాలు ఇవ్వండి అని చెప్పేసి నారాయణమూర్తి అడగటం ఏంటి, రేవంత్ రెడ్డి గారు అడగటం ఏంటి, నారాయణమూర్తి గారు, రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు పురస్కారాల గురించి దేబరింపులేంటి. ఇంకొక ఆయనేమో పోయిన సంవత్సరం అదేదో పెద్ద మధ్య మార్గంలాగా ఒక సంవత్సరం వాళ్ళు ఇవ్వండి, ఒక సంవత్సరం వీళ్ళు ఇవ్వండి అంటే వాళ్ళకి నంది పురస్కారాలు అనేవి ఇప్పుడున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకి నాకు తెలిసి చాలా లైట్. అసలు వాటి పట్టించుకోవట్లేదు. మాకేంది వీళ్ళు ఇచ్చేది ఏంది అన్నట్టుంది. అట్లానే వీళ్ళు ఈ నంది పురస్కారాలు అనేవి మనం ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ కందుల దుర్గేష్ గారు మరి 2 ఏళ్ల నుంచి ఒకటే మూత మోగిస్తున్నారు. ఉగాది కల్లా ప్రకటించేస్తాను. ఉగాది వెళ్ళిపోయింది. కనీసం ఆ నాటక రంగ ప్రముఖులకు ఇచ్చిన వాళ్ళే కదా ఒక సజీవ కళని బతికిస్తుంది. నాటక రంగ ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ఇచ్చిన బ్రహ్మాండం. అంటే ఖర్చు గురించి వెనకాడుతున్నారు అనుకుంటే మనం ఎన్ని ఖర్చులు పెడుతున్నాము. సింపుల్గా ఒక ఈవెంట్ జరిగితే చాలు. నంది పురస్కారం కింద ఎంత ఇస్తారు? మహా అయితే ₹1,00,000 ఇస్తారనుకుంటారు మ్యాక్సిమం. లేదంటే 2 లక్షలు, లేదు 5 లక్షలు అంటారా? వాటితోనే ఖర్చులన్నీ అవుతాయి. అంటే కార్పొరేట్ ఈవెంట్ లాగా చేయకుండా చక్కగా చేస్తారు నంది పురస్కారాల ఉత్సవాన్ని. మరి దేవరింపులు ఏందంటారు? దయచేసి ఇవ్వండి, దయచేసి ప్రారంభించండి, అది తెలియకుండానే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది అన్నట్లు. ఎందుకు ఈ పురస్కారాల గురించి అంటే బహుశా అంతకుముందు అన్నీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఇది వచ్చిందనే ప్రచారం జరిగిందనే. అలా కూడా కాదు కదా. ఇది ఎవరి కోసమో ఇస్తున్నాయి కాదు, దశాబ్దాల నుంచి జరుగుతున్నాయి. 2014 నుంచి అంత పెండింగ్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 24లో పెండింగ్ పెడుతున్నారు. మధ్యలో ఆ గవర్నమెంట్ హయాంలో ఎన్ని జరిగినాయో జరగలేదో తెలియదు. నంది పురస్కారాలతో ఇబ్బంది ఏంటి? దేబరింపులు ఏంది? ఇకపై ఎవరు అంటే నాకు తెలిసి అడగాల్సిన అవసరం లేదు. రేపు ఎల్లుండో చెప్తారు కొంతమంది, ఇవ్వకండి, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, తెలంగాణలో ఇస్తున్నారు కదా అన్నట్టు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, నారాయణమూర్తి గారు, ఇంకా కొంత స్వరం ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడతారు, తొందరలోనే మాట్లాడతారు. పురస్కారాలు ఇవ్వకపోతే మాకు వచ్చిన నష్టమే లేదు, కానీ తెలియకుండానే ఒక గ్యాప్ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీస్ని తొక్కేసి వాళ్ళ గ్రిప్పులో పెట్టేసుకున్నామని కదా ఆరోపణ చేసిన ప్రభుత్వాన్ని. మరి మనం చాలా దగ్గరగా ఉంటాం కదా, దగ్గరగా ఉండి ఏం చేస్తున్నాం?
అంటే అవుట్ రేటెడ్గా మీకు మద్దతు ఇచ్చేసేయాలా తెలుగు సినిమా ఇండస్ట్రీ? అలా జరగదు కదా. కళలు వేరు, రాజకీయం వేరు. దాసరి నారాయణరావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవార్డులు తీసుకుంటున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు. ఆ స్ఫూర్తి ఏమైంది ఇప్పుడు? పైగా ఇప్పుడు ఇంకా ఎవరు లేరు కూడా సినిమా రంగంలో. టీడీపీకి వ్యతిరేకంగా లేరు, ఇంకా సినిమా రంగం నుంచి వచ్చిన ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో ప్రభుత్వంలో పదవులు వెలగబెడుతున్నారు కదా. ఆయనకు సంబంధించిన శాఖే కదా, ఆయన పార్టీకి సంబంధించిన శాఖే కదా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు. మరి ఆ దిశగా ఎందుకు వెళ్ళట్లేదు? ఏదో కమిటీ వేశారు, తొక్కలది నన్ను ఎక్కడో వేశారు అనేదో మన బాలకృష్ణ గారు కూడా అన్నారు. అది ఏంటి, ఈ పురస్కారాల గురించేనా? గుర్తులేదు నాకు. అంటే మనము ఏ రంగం నుంచి వచ్చామో ఆ రంగానికే మనం కొద్దిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి గుర్తింపు ఇవ్వండి అని దేవరించాల్సిన పరిస్థితి ఏంటి? ఇది మంచి ప్రభుత్వం కదా మనది. అడిగిన వెంటనే, పైగా ఇందులో సిఫార్సులు ఉండొచ్చేమో కానీ ఒత్తిళ్ళు బెదిరింపులు ఉండే రంగం కూడా కాదు ఏది పురస్కారాలకి. మనం ఎవరికి టిక్ పెడితే వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా, జ్యూరీని మెంబర్లని ఎంచుకుంటే. ఇవన్నీ వాళ్ళకేం తెలియదా? అందరికీ తెలిసి కూడా ఏంటి మరి చివరికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు అడగటం ఏంటి? ఏపీలో కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే వీళ్ళు చెప్తే కానీ వాళ్ళు కదలరా? లేకపోతే తెలియదు అనుకోవాలా? తెలియకేం కాదు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు లేరా అందులో ఎమ్మెల్యేగా? ఉప ముఖ్యమంత్రి గారు అదే రంగం నుంచి వచ్చారు కదా రాజకీయాల్లోకి. ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షులు అని వీళ్ళు గొప్పగా సందర్భం వచ్చినప్పుడు, సందర్భం లేకుండా కూడా కీర్తించే ఎన్టీ రామారావు గారిది ఏ రంగం మొదట? అలాంటి రంగం గురించి పురస్కారాలు ఇవ్వాలంటే మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? అసలు ఎన్టీఆర్ జాతీయ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అప్పుడు ఎవరు ప్రవేశపెట్టింది? అక్కినేని గారి అవార్డు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వటం కొద్దిగా హాస్యాస్పదం. ఎందుకంటే ఇటు నాగార్జున గారు ఇస్తున్నారు ప్రతి ఏటా భారీ ఎత్తున చేసి, అయినా ఇస్తున్నాడు ఆయన, తప్పేం లేదు. కాకపోతే దాని బదులు ఇంకెవరు దన్నా గొప్ప ఆయన. ఇప్పుడు చూడండి, కాంతారావు గారి అవార్డు ఏమో ఎవరికి, నారాయణమూర్తి గారికి ఇవ్వటమా? ఏఎన్ఆర్ అవార్డు ఏమో జయసుధ్ గారికి ఇవ్వటమా? ఏం కొద్దిగా రివర్స్ చేయొచ్చు కాబట్టి ఇటు. సరే, అందులో కూడా జ్యూరీ మెంబర్లు ఉంటారు కాబట్టి దాని గురించి మనమేమి ఇదే ఒక్కర్లేదు, ఎవరిని చేశారు ఎవరిని చేయకూడదు అనేది ఒక సంప్రదాయం అయితే కొనసాగించారుగా 2007 కూడా. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆ రంగాన్ని ఎక్కడో పెడతాము, మదనపల్లిలో అవి చేయండి, హార్స్ హిల్స్లో ఇవి చేయండి, కడపలో ఇవి పెట్టండి అవి పెట్టండి. ఏంటి పెట్టేది? మనం అసలు ముందస్తుగా ఒక ప్రకటనే చేయలేకపోతున్నాము. శ్రీరామనవమికి ఇవ్వండి, లేకపోతే సమ్మర్లో ఇవ్వండి. అసలు మీకంటూ వేదిక సందర్భం అవసరమే లేదు నా పురస్కారాలకు సంబంధించి. ఇంత దేబరింపులేంటి? మిమ్మల్ని అడుక్కోవాలా ఇట్లా? వీళ్ళైతే ఇకపై అడగరు నాకు తెలిసి.